హలో అండి, నా పేరు సంధ్య. ఒక ఆడపిల్ల తన జీవితాన్ని తను ఎంచుకుంటది. కానీ ఒక రైట్ వే అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాతే మనకి క్లారిటీ ఉంటుంది అనమాట. అప్పటి వరకు మన పేరెంట్స్ ఏం చెప్తారో అది వింటే మన లైఫ్ బాగుంటుంది. లేదు మనకి నచ్చినట్లు మనమే చేద్దాము అని చెప్పి ఒక స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఆలోచించి తీసుకోవాలి. ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా తన జీవితాన్ని వాళ్ళే స్పాయిల్ చేసేసుకుంటున్నారు. ఇది నా ఫ్రెండ్ జీవితంలో జరిగిన ఒక చిన్న ఘటన నేను చెప్తాను. దాన్ని బట్టి మీకు ఏం అర్థమైందో అని కామెంట్ చేయండి. అండ్ తన పేరు వచ్చేసి తన పేరు రియల్ నేమ్ నేను చెప్పాలనుకోవట్లేదు అండ్ స్వప్న అని చెప్తున్నాను. సో ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివే టైంలోనే వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఆటో తోలుతారు. నాన్న అబ్బాయి తనకు ఒక తమ్ముడు ఉన్నాడు. సో వాళ్ళు ఏంటి ఆడపిల్లని హీనంగా చూడడం, మగపిల్లల్ని కొంచెం ఎక్కువగా చూడడం జరిగేది 10 or 12 years బ్యాక్ అనమాట. సో ఆ అబ్బాయిని ప్రైవేట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ స్కూల్ మేము చదివే వాళ్ళం. సో తను ఏంటి తన మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది అనమాట. నన్ను ఎప్పుడు తక్కువగా చూస్తారు, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే బాగుంటుంది, సో నాకు ఏ సంబంధం చూసినా పర్లేదు అని చెప్పి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగానే వాళ్ళు మ్యాచ్ చూడడం, ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసేయడం, ఒప్పుకున్నారు. ఈ అమ్మాయి ఏజ్ వచ్చి 16 or 17 మధ్యలోనే ఉంటుంది ఆ టైంలో మాకు. అతను అవతల పెళ్లికొడుకు ఎవరు అంటే అతని ఏజ్ వచ్చి 30కి దగ్గర ఉంటాయి. అతనేమో గొట్టాల ఫ్యాక్టరీ అంటారు కదా, స్నాక్స్ తయారు చేసే కంపెనీ అతనిది, తెనాలి అతనిది. సో అతను ఏంటి అంటే ఆల్రెడీ మ్యారీడ్. ఆ అమ్మాయి ఇంకా చనిపోలేదు, ఆమెకి క్యాన్సర్ అంట. ఆ అమ్మాయి ఇంకా బెడ్ మీద ఉంది. సో కొంచెం కొంచెం ఇంట్లోనే తిరుగుతూ ఉంది. 2 అబ్బాయిలు అతనికి ఫస్ట్ వైఫ్కి. సో ఆ అబ్బాయి వెంటనే పెళ్లికి ఒప్పేసుకున్నాడు. ఆ అమ్మాయి ఇంకా చనిపోకముందే వైఫ్. మరి ఒక వైఫ్ ఉండి తను చనిపోక ముందే ఈ అబ్బాయి తను చనిపోయిద్దని తెలిసే ఇక్కడ సంబంధం కుదుర్చేసుకున్నాడు రిలేటివ్స్ అని చెప్పేసి. ఇప్పుడు అతను మంచివాడ చెడ్డవాడ అనేది మన మైండ్లో అర్థమైపోయింది. ఎందుకు అంటే తన భర్త బతికుండగానే పెళ్లి చేసుకుంటున్నాడు అని ఆ అమ్మాయి ఎంత బాధపడిద్దు అనే విషయం కూడా వాడికి లేదనమాట. వాడు రావడం పోవడం, ఈ అమ్మాయి కూడా అతనితో మంచిగా మాట్లాడడం జరిగిపోయింది. ఆమె చనిపోకముందే ఆమె ముందే వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసేశారు. సో ఆ అమ్మాయి ఎంత బాధపడిందా అనుకున్నాం మేము ఎవరం పెళ్లికి కూడా వెళ్ళలేదు. నచ్చక చెప్పాము, ఫ్రెండ్స్గా చెప్పాల్సింది చెప్పాము. అమ్మాయి అసలు ఒప్పుకోలేదు. మీరు పెళ్లికి రాపినా పర్లేదు అనింది. సో ఆ టైంలో ఉండే ఆమె ఆలోచనలు ఆమెవి, ఆమె ప్రాబ్లం ఆవిడది. సో ఒప్పుకొని చేసుకుంది. ఆ అమ్మాయి చనిపోయిన 6 months తర్వాత ఈ అమ్మాయిని చేసేసుకున్నాడు. సో పెళ్లి అయిన తర్వాత ఈ పుట్టింటికి రావడం మానేసింది ఈ అమ్మాయి. 1 year చాలా బాగా చూసుకున్నాడంట. సో అతనికి ఒక కంపెనీ, ఒక స్నాక్స్ కంపెనీ ఉంది అంటే కొంచెం రిచ్ అయ్యే ఉంటారు కదా. సో వాడికి వ్యసనాలు ఖచ్చితంగా ఉంటాయి. అది తెలియనట్టు ఈ అమ్మాయి యాక్ట్ చేయడం అనేది తప్పు. ముందే తెలుసుకోవాలి. ఆల్రెడీ వైఫ్ ఉండి ఆ అమ్మాయిని ఇంత హింస పెట్టాడు అంటే బ్రెయిన్ ఎంత ఇదే బాధపడి ఉంటుంది ఆ అమ్మాయిది. అలాగే ఈ అమ్మాయికి కూడా. సో ఈ అమ్మాయి స్వప్న అనే అమ్మాయి వెళ్ళిన 1 yearకి ఈమెకి టార్చర్ స్టార్ట్ ఏంటి అంటే వేరే అమ్మాయిల ఇంటికి రావడం, తన కంపెనీ వాళ్ళలోనే ఆ అబ్బాయి అందరితో అఫైర్స్ పెట్టుకోవడం, ఇవన్నీ జరగడం చూసి అమ్మాయి క్వశ్చన్ చేయడం, వాడు కొట్టడం, నా రకం చూపించేవాడంట. సో ఈ అమ్మాయి కన్సీవ్ అయ్యి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టినప్పుడు కూడా ఇలా పేరెంట్స్కి లేదు, ఇంకా రావడం కానీ పోవడం కానీ లేదు. ఈ అమ్మాయి ఫస్ట్ లో పొగరుతో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి రానివ్వలేదు. సో వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఈ అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్, అతనికి సెకండ్ మ్యారేజ్ కాబట్టి అతను 6 lakhs ఇచ్చాడంట ఎదురు. వాళ్ళ ఫ్యామిలీ అందుకే ఒప్పుకొని 6 లక్షలకి ఆ అబ్బాయిని చదివించుకోవడానికి, వాళ్ళ అబ్బాయిని చదివించుకోవడానికి వీళ్ళు డబ్బులు ఇవ్వడంతో ఈ అమ్మాయిని పెళ్లికి చేయడానికి ఒప్పుకున్నారు, చేసేశారు. అయిపోయింది అక్కడతో. ఇంకెవ్వరితో కాంటాక్ట్ లేదు, ఎవరితో మాట్లాడనిచ్చేవాడు కాదంట ఫ్యామిలీతో. బాబుకి 3 years వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఇలాగే ఎక్కువ క్వశ్చన్ చేసేదంట. నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంటే కొట్టడం, మెట్ల మీద నుంచి తోస్తే పడిపోతే దెబ్బలు తగిలితే కుట్లవి పడ్డాయి అని చెప్పి ఒకసారి కాల్లో చెప్పిందనమాట. అది అతను వస్తే టప్ని ఫోన్ పెట్టేసేది భయంతో. సీక్రెట్ గా మాట్లాడేది ఏదో భయం తప్పు చేస్తున్నట్టుగా. సో అక్కడితో అయిపోయిన తర్వాత ఇంకా ఒక రోజు నైట్ బాగా తాగొచ్చి హింస పెట్టడంతో ఇంకా ఉంటే చంపేస్తాడు, ఇక్కడే ఉంటాయి అని చెప్పి బాబుని అయితే ఏం చేసేవాడు కాదు, బాగా చూసుకునేవాడంట, వాడి కొడుకే కాబట్టి. ఈ అమ్మాయి పారిపోదామని చెప్పి బయటకు వచ్చేసింది. పారిపోయి బయటకు వచ్చేస్తే ఒక లారీ అతను ఆపి, కానీ ఈ అమ్మాయి భయపడింది. లారీ వాళ్ళంటే ముందు అర్ధరేత్రి కదా, 2-3 ఆ టైంలో ఒకరిని నమ్మలేరు కదా. సో ఈ అమ్మాయి ఒక షాప్ పక్కకల్లా దాక్కుంటుందంట లారీ వస్తుందని. సో అతనే చూసి ఏమైందమ్మా ఏంటి ఇక్కడున్నా అని చెప్పి ఆపారంట. ఆపి ఇలా ఫస్ట్ నమ్మకపోయినా ఏం పర్వాలేదు, నేను అట్లేం కాదమ్మా ఇదని చెప్పి నమ్మకం కుదిరిన తర్వాతే మాట్లాడి అన్ని చెప్తే ఏడ్చుకుని ఇలా కొట్టేయబోతుంటే చేతుల నిండా రక్తంతో అమ్మాయి బయట కనిపించిందంట. సో అతను హెల్ప్ చేశారు. తను రావాల్సిన
తను వెళ్లాల్సిన ఊరు వేరే అయినా 20 కిలోమీటర్స్ ముందుకు వచ్చి ఆ లారీ అతను హెల్ప్ చేసి ఈ అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాడు. సో బాబుని అతను బాగానే చూసుకుంటున్నాడు కాబట్టి అతను ఏం చెయ్యడులే అనుకుని ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒక వారం తర్వాత నువ్వు వెళ్ళిపో ఇంకా అని చెప్పి, అంత అర్ధరేత్ర సిచ్యువేషన్ లో కూతుర్ని ఇంటికి వచ్చేస్తే వెళ్ళిపోమని ఎలా చెప్తావు? ఒక ఆడదానిగా ఆ బాధ తెలీదా? ఏ ఆడపిల్ల కూడా మొగుడిని వదిలేసి పారిపోవాలి అని అనుకోదు. అంత టార్చర్ పెడితేనే అమ్మాయి బయటకు వచ్చేసింది. వెళ్ళిపో, మళ్ళీ అవైపోతే ఇదైపోతే దూరం అయిపోతారు అని చెప్పి తీసుకెళ్లి దింపడానికి చూస్తే, నా బిడ్డను కూడా నేను ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు, నేనైతే ఆ నరకంలోకి వెళ్ళను, నేను ఈ కూలి పని చేసుకునైనా బ్రతుకుతాను అని చెప్పి అమ్మాయి బట్టల షాప్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఏదో చేసిందంట. కానీ ఇంకా అతను వచ్చి హింసించడం, నేను ఇప్పుడు మీ అమ్మ వాళ్ళకు ఒక 10 లక్షలు పడేస్తే నా ముందే నిన్ను చంపేస్తారు, అలాంటిది ఎందుకు నీకు అంత ఓవర్ యాక్షన్ అన్నాడంట. సో దానికి అంటే మా ఫ్యామిలీ కూడా అతని వైపే ఉందా అనిపించి డబ్బుల కోసం ఈ అమ్మాయికి అనిపించి వెంటనే డైవర్స్కి అప్లై చేసి కోర్టులో నోటీస్ అది వేస్తే, అక్కడ కూడా నాకు ఒక 20 లక్షలు నాయి కాదు అని నేను అనుకుంటే ఇప్పటికిప్పుడే నేను చంపేయగలను అని చెప్పి బెదిరించేవాడంట కోర్టు దగ్గర కూడా. ఎలాగోలా ఈ అమ్మాయి పోరాడి 4 years తర్వాత ఈ అమ్మాయికి డైవర్స్ వచ్చినాయి. ఆ బాబుని కూడా అప్పచెప్పేశారు. ఈ అమ్మాయి ఇప్పుడు బాబుని చదివించుకుంటుంది. ఏదో చిన్న స్టాల్ ఏదో పెట్టుకుందంట. పెట్టుకుని తన లైఫ్ తను లీడ్ చేస్తుంది. కానీ డైవర్స్ ఇచ్చే వరకు కూడా వీళ్ళ ఫ్యామిలీ, సొంత తల్లి తండ్రి కూడా అతను వైపే ఉన్నారు. ఎందుకు అంటే డబ్బులు. అతను డబ్బు ఇస్తానన్నాడు అంటే ఈమెను పంపించేయడానికే ఉన్నారు. కానీ ఈ అమ్మాయి కూతురు కదా,